హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే అందరికీ హాయ్ అండి. నా పేరు పద్మజ. నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తాను అని అన్నప్పుడు చాలామంది నాకు అడిగిన డౌట్ ఏంటంటే, ఎంతవరకు చదువుకుని ఉంటే సరిపోతుంది మేడం అని అడిగారు. ఒక బ్యూటిషియన్ నేర్చుకోవడానికి మినిమం 10th క్లాస్ చదువుకుని ఉంటే సరిపోతుందండి. ఇంకా ఎక్కువ చదువుకుని ఉన్నా మంచిదండి. ఎందుకని అంటారా, మనం యూజ్ చేసిన ప్రొడక్ట్స్, అదే క్రీమ్స్, కిట్, కస్టమర్ పైనే ఎలా వాడాలి, ఏ విధంగా ఉపయోగించాలి అని అనేది వాటిపైన రాసి ఉంటుందండి. అలాగే ఎక్స్పైరీ డేట్లు కూడా తెలుసుకోవాలండి. ఇవన్నీ తెలుసుకోవాలని అంటే చదువు కంపల్సరీ ఉండాలండి. అందుకే బ్యూటిషియన్ కోర్సు నేర్చుకుంటామా నన్ను వెళ్ళినప్పుడు ఎంత చదువుకున్నారో అని నన్ను అడుగుతారు. కారణం ఇదేనండి. ఓకేనా, ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? హెడ్డింగ్ పెట్టించుకోండి, చర్మం చేసే పనులు అని. చర్మం శరీర భాగాలన్నిటికీ రక్షణ కల్పిస్తుందండి. ఉష్ణోగ్రతను తెలియపరుస్తుంది, అలాగే స్పర్శను కలుగజేస్తుంది. నెంబర్ 1 అండి, ఉష్ణోగ్రత సమతుల్యత. చర్మం ఉష్ణోగ్రతను తెలియపరచడంలో ముఖ్య పాత్రను వహిస్తుందండి. నెంబర్ 2, సంరక్షణ. చర్మం బాగా గట్టిగా ఉండి నీటిని తనలోకి పోకుండా చేసుకునే స్వభావం కలిగి ఉంటుంది. ఈ విధంగా ఉండడం వల్ల మనకి చెడు బ్యాక్టీరియాలను చర్మంలోనికి ప్రవేశించనీయదండి. ఇంకా చర్మంలో రసాయన పదార్థాలను పోకుండా ఆపుతుందండి. చర్మం అంతర్గత కణాలను గాయాల నుండి రక్షిస్తుంది. అలాగే నెంబర్ 3 అండి, సంగ్రహణము. చర్మం రక్షణ కవచం లాంటిదండి. కొన్ని రసాయన పదార్థాలను మాత్రమే చర్మం సంగ్రహిస్తుంది, అంటే తీసుకుంటుంది. 4 అండి, స్పర్శ. చర్మంలో స్పర్శకు సంబంధించి గ్రంథులు ఉంటాయి. ఇవి మెదడులో స్పైరల్ కార్డుకి సమాచారాన్ని తీసుకుని పోతాయి. చర్మం వేరే ఏదైనా వస్తువు తగలగానే పనిచేసే స్వభావాన్ని కలిగి ఉంటుందండి. ఇంతవరకు ఇవి చర్మం చేసే పనులు మీకు తెలియజేశానండి. అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్లు ఏమైనా ఉంటే ఏమీ అనుకోవద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.